వెల్కమ్ టు హౌస్ వర్క్ హ్యాంగ్ ఓవర్ తెలుగు ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? అండ్ ఈరోజు వీడియో కొంచెం స్పెషల్ అండి. సో బిఫోర్ దాట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, ఆల్సో లైక్ దిస్ వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే. సో ఈరోజు వీడియోలో నేను వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ గురించి మాట్లాడుతున్నాను అండ్ మీకు చూపిస్తాను కూడా ఎలా వాష్ చేస్తే మనం పెస్టిసైడ్స్ ఇంకా కెమికల్స్ దీంట్లో తీయొచ్చో. ఈ పెస్టిసైడ్స్ ఇంకా కెమికల్స్ వల్ల మనకి ముందుగా ఏంటంటే చాలా క్యాన్సర్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మీరు చుట్టుపక్కల చూసుంటారు ఎంతమందికి ఈ మధ్య క్యాన్సర్స్ వస్తున్నాయి. అంటే మనము మన నానమ్మలు అమ్మమ్మలు వాళ్ళకి లేని ప్రాబ్లమ్స్ మనకి ఎందుకు వస్తున్నాయి అంటే ఈ కెమికల్స్ వల్లనే, ఈ పెస్టిసైడ్స్ వల్లనే. సో ఎలా మనం వీటిని వాష్ చేస్తే ఇవన్నీ వెళ్ళిపోతాయి, ఇవన్నీ సేఫ్ అవుతాయి మన హ్యూమన్ బాడీకి అనేది ఈ వీడియోలో నేను చూపిస్తున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ద వీడియో. ఓకే, నేను ఒక పెద్ద బౌల్లో కోల్డ్ వాటర్ తీసుకున్నాను వాష్ కోసం. సో ఇప్పుడు నేను వాష్ ప్రిపేర్ చేస్తున్నాను. దాని తర్వాత మనం వెజిటేబుల్స్ వాష్ ఎలా చేయాలో నేను చూపిస్తాను. సో యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకోండి. సో నేను ఇక్కడ ఆర్గానిక్ వన్ తీసుకుంటున్నాను. యాపిల్ సైడర్ వెనిగర్లో ఏంటంటే చాలా మంచి ప్రాపర్టీస్ ఉంటాయి. యాసిడిక్ ఉంటుంది నేచర్లో, అది కాకుండా ఇందులో మాలిక్ యాసిడ్ అలాంటివి ఉంటాయి. సో దీంతో ఏంటంటే ఇది యాంటీబయాటిక్ అండ్ యాంటీవైరల్ చాలా మంచి ప్రాపర్టీస్ ఉన్నాయి అసలు యాపిల్ సైడర్ వెనిగర్. మీరు ఒక్కసారి ఇది గూగుల్ చేసి చూడండి ఎన్ని అసలు బెనిఫిట్స్ ఉన్నాయో. సో నేను ఇది 1/4 కప్ తీసుకున్నాను అండ్ ఇది కోల్డ్ వాటర్లో వేసి మిక్స్ చేసేస్తాను. దాని తర్వాత హాఫ్ లెమన్ తీసుకోండి, నిమ్మకాయ. ఇది పెద్ద నిమ్మకాయ కాబట్టి నేను హాఫ్ తీసుకున్నాను. మీరు చిన్న సైజ్ అయితే ఒకటి తీసుకోండి. అండ్ అది కూడా మంచిగా ఇందులో స్క్వీజ్ చేసి కోల్డ్ వాటర్లో మొత్తం మిక్స్ చేసేస్తాము. సో దీంతో ఏంటంటే మనం ఈ కోల్డ్ వాటర్ని చాలా యాసిడిక్ చేస్తున్నాం. సో కెమికల్స్ అన్నా ఏదన్నా కూరగాయల పైన ఫ్రూట్స్ పైన అలాంటివి ఇది డ్యూ లాగా ఉంటుంది కదా, లైక్ మోల్డ్ లాగా వస్తుంది. అంటే మాయిశ్చర్ ఎక్కువైనప్పుడు ఏంటంటే ఇట్లా నల్ల స్పాట్లు అవన్నీ వస్తాయి. అప్పుడప్పుడు ఏంటంటే వీళ్ళు కూరగాయలు అమ్మే వాళ్ళు ఏంటంటే నీళ్ళు చల్లి అమ్మడం లేకపోతే ఫ్రెష్గా చూపించడం అవన్నీ చేస్తారు. సో అవి చాలా డిసీవింగ్ అన్నమాట, మనకి తెలియవు అసలు చూడంగానే. సో డెఫినెట్లీ ఇలా వాష్ చేయండి. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని వెజిటేబుల్స్ మార్కెట్లో దొరికేటివన్నీ కెమికల్స్ ఇంకా పెస్టిసైడ్స్ డెఫినెట్లీ ఉంటాయి. సో ఇలా వాష్ చేసుకుంటే మాత్రం మనం 90% అండి, డెఫినెట్లీ 90% దీంతో మనం పెస్టిసైడ్స్ అండ్ కెమికల్స్ తీయొచ్చు. వెజిటేబుల్స్ ఏవైతే మీరు కడిగి స్టోర్ చేద్దాం అనుకుంటున్నారో లేకపోతే కడిగి వండాలనుకుంటున్నారో ఆ వెజిటేబుల్స్ అన్నీ ఇలా వాష్ చేసుకొని డ్రై చేసుకొని స్టోర్ అయినా చేసుకోవచ్చు, వండుకోవచ్చు మీరు ఇమీడియట్లీ. సో ఇప్పుడు ఇంకొక మంచి ఆప్షన్ ఏంటంటే మీకు షాప్స్లో మార్కెట్స్లో ఆర్గానిక్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ అని దొరుకుతాయి, కానీ అవి ఎక్స్పెన్సివ్, లేకపోతే మనకి అసలు దొరకవు. అప్పుడప్పుడు సప్లై కూడా చాలా తక్కువ ఉంటుంది. సో ఇలా మనం ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఆ నీళ్ళలో వేసేసి 20 minutes వదిలేయండి. సో 20 minutes తర్వాత మీకు చూపిస్తాను. కలర్ ఏం చేంజ్ కాదు, వెజిటేబుల్స్ ఏం నాని కూడా ఇట్లా మెత్తగా అయిపోతాయి కదా, అలా ఏం కావు. సో 20 minutes తర్వాత చూడండి అలానే ఉన్నాయి కూరగాయలు. ఆ నీళ్ళలోనే కొంచెం ఇట్లా రుద్దినట్టు చేసి ఏమైనా మట్టి ఉన్నా లేకపోతే ఏమైనా డర్ట్ ఉన్నా కూడా దీంతో ఇలా పోతాయి. సో ఇలా వాష్ చేసుకొని ఒక పేపర్ టవల్ మీద వేసుకుంటూ ఉండండి. నేను ఇక్కడ బెండకాయలు, టమాటోస్, ఒక నిమ్మకాయ, పేర్ అవన్నీ వాష్ చేస్తున్నాను ఏవైతే నాకు ఇమీడియట్గా అవసరమో. అండ్ టమాటోస్ నేను స్టోర్ చేస్తాను, బెండకాయలు ఇప్పుడే వండుకోవాలి కాబట్టి నేను వాటిని వాష్ చేసి డ్రై చేసాక వండేస్తానమాట. సో ఇంకొక టిప్ ఏంటంటే మీరు పెస్టిసైడ్స్ కెమికల్స్ ఉన్నప్పుడు ఇలా వాష్ చేసుకున్నాక కూడా మీరు క్యూకంబర్ ఇంకేదైనా పీల్స్ ఉంటాయి కదా యాపిల్స్ అనేటివి, ఆ పీల్స్ తీసేసి తినండి. దాంతో మనకి చాలా మటుకు కెమికల్స్ తొలగిపోతాయి. ఇప్పుడు ఈ నీళ్ళు వాష్ చేశాను కాబట్టి ఆ నీళ్ళు పారిపోసి ఫ్రెష్ సెట్ ఆఫ్ వాటర్ తీసుకుంటాను. దాంట్లో ఇంకోసారి కడిగాను, ఇవి కడిగాక ఇట్లా. సో కిచెన్ టవల్ తీసుకొని దాన్ని మంచిగా రుద్దేసేయండి. అండ్ దాని తర్వాత మీరు వండుకోవచ్చు లేకపోతే స్టోర్ చేసుకోవచ్చు అండ్ ఎయిర్ డ్రై కూడా చేయొచ్చు. ఇంకొక టిప్ ఏంటంటే మీరు వెజిటేబుల్స్ ఫ్రూట్స్ తింటప్పుడు దాన్ని పీల్ చేసి తినండి. అంటే టమాటోస్ అంటే పీల్ తీయలేము, అది డెఫినెట్లీ వండుతాం కాబట్టి ఇంకేమైనా ఉన్నా కూడా ఆ హీట్ అనేది కిల్ చేసేస్తుంది. కానీ క్యూకంబర్, యాపిల్స్ అవన్నీ పీల్స్ తీసుకొని తినండి. హెల్దీ తినండి, మీ ఫ్యామిలీ కూడా హెల్దీ తినిపించండి. చూడండి ఎంత మంచి షైన్ వచ్చిందో. ఈ వీడియో కొంచెమన్నా హెల్ప్ చేసిందంటే ప్లీజ్ లైక్ బటన్ క్లిక్ చేయాలి అండ్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయాలి. ఆల్సో షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.